హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 100 మందికి పైగా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తెనాలి గాంధీనగర్లోని హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో హ్యాపీ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ నేతృత్వంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గాంధీనగర్లోని హ్యాపీ హాస్పిటల్లో ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 100 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఉచిత ఓపీ సేవలతో పాటు పలువురికి ఉచితంగా రక్త పరీక్షలు కూడా నిర్వహించారు. డాక్టర్ వి పావని ప్రియాంక, డాక్టర్ ఈదర సుప్రియ చౌదరి, డాక్టర్ నారాయణ స్వామి మంజులవాణి, డాక్టర్ మహేష్ కిరణ్ పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగరు, ఈసీజీ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఉదయ్ భాస్కర్, రమణమ్మ, నందు, సాంబయ్య, ఖాజా, జానకి, డాక్టర్ పూజిత, సంజ, అశోక్, శేషకుమారి, సతీష్, నాగరాజు, మల్లేశ్వర్, శివ తదితరులు పాల్గొన్నారు. నేను మీ డాక్టర్ పావని ప్రియాంక, హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెనాలి. హ్యాపీ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఈ హెల్త్ క్యాంప్స్ అనేవి దాదాపు 3 సంవత్సరాలుగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అండ్ వివిధ సేవా సంస్థలతో పాటు కలిసి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారండి. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెనాలిలో జనరల్ మెడిసిన్ సేవలు ప్రారంభమైనాయి. దాని గురించి ఈ ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ జరిపించడం జరిగింది. ఇక్కడ రెగ్యులర్గా మీకు వచ్చే డిసీజెస్, ఇప్పుడు వచ్చేది మనకి చలికాలం, ఎక్కువ మందికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి డాక్టర్ సుప్రియ చౌదరి గారి సలహాలు సూచనలతో ఈ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు జరుగుతుందండి. ఎంతోమంది ఈ సేవలను వినియోగించుకొని ఉచితంగా బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు మరియు ఈసీజీ టెస్టులు, మరి గుండెకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించుకొని ఈ సేవల్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగమైన డాక్టర్ నారాయణ స్వామి గారు మా అందరికీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అండి. దాదాపు 40 సంవత్సరాల నుంచి పిల్లల వైద్య నిపుణులుగా సేవలు అందిస్తున్నారు. సార్ మళ్ళీ రీజాయిన్ అయ్యారండి తెనాలిలో. అంతకుముందు విఎన్ఎస్ అనేసి వి నారాయణ స్వామి హాస్పిటల్లో వర్క్ చేసేవాళ్ళు. ఊపిరితిత్తుల సమస్యలు, పక్షవాతం, కిడ్నీ, లివర్ సమస్యలు ఇటువంటివి ఏమున్నా ఇక్కడ మేము వైద్యం అందిస్తున్నాము. సో దయచేసి ఈ క్యాంప్ని వినియోగించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ సేవలు వినియోగించుకోవడానికి మా హాస్పిటల్కి వచ్చి ప్రాబ్లమ్స్ చెప్పి వైద్యం అందుకోవాల్సిందిగా. ఇదే ఇంట్లో స్టార్ట్ చేసాం హాస్పిటల్. అప్పుడు మా ఫాదర్లా యూర్ సుబ్బారావు గారు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళ. ఒక 4 రోజులు తిరిగిన ఇల్లు దొరకపోతే మా ఇంట్లోనే పెట్టాయంటే ఇక్కడ స్టార్ట్ చేసాం అనమాట. ఎలా దాదాపు 42 ఏళ్ళు తెనాల్లోనే సవ్యంగా అయిపోయింది ప్రాక్టీస్. దాదాపు రిటైర్ అయిపోయాం. కానీ అమ్మాయి మళ్ళీ హాస్పిటల్ వచ్చామంటే ఈ హాస్పిటల్లో వచ్చేస్తూ, అట్లాగే మా అమ్మాయి డాక్టర్ పావని ప్రియాంక కూడా ఉచితంగా సేవలు అందిస్తూ నా తండ్రి గారి మార్గం కూడా అనుసరిస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. మా అమ్మగారు, నాన్నగారు పొలిటికల్ గా సేవలు అందిస్తే, ప్రజాసేవ అందిస్తే యూర్ సుబ్బారావు గారు, యూర్ సీతారామ గారు, మా భర్త గారు, మా అమ్మాయి కూడా ప్రొఫెషనల్ గా సేవలు అందిస్తున్నారు ఉచితంగా. ఈ సేవలు మీ అందరూ కూడా వినియోగించుకుంటారని. ఈరోజు మా హ్యాపీ హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే వాళ్ళు వచ్చి ఈ సేవలను అందుకోవాలని. ఇక్కడ కొత్తగా మాకు జనరల్ మెడిసిన్ డాక్టర్ సుప్రియ మేడం గారు జాయిన్ అయ్యారు. చాలా బాగా చూస్తున్నారు, చాలా నిదానంగా అంతా ఓర్పుగా మాట్లాడతారు పేషెంట్స్ తోటి. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వచ్చి మీకు ఉన్న బాధల్ని చూపించుకొని మేడం రాసే ట్రీట్మెంట్ని అందరూ